మొదటి నుంచి ఆయన రాజకీయాలే వేరు. ప్రత్యర్థులైతే లక్షలాది మందితో నామినేషన్లు వేస్తారు. పోసిన వాళ్ళకి అర్థం కాల, రాజకీయాలు చేయడం రాల. నేను ఒక తప్పు చేశాను. గవర్నమెంట్ సెక్టార్లో కొద్దిగా గ్యాప్ ఉందనేది కాంట్రాక్టర్తో పని చేయించుకోవడంలో గత ప్రభుత్వం పేరు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే మీద మీరు ఒక ప్రకాష్కు నాకేం వ్యక్తిగతంగా ఏం లేదు. ఈ అడల్ట్రేషన్ అనేది, కల్తీ అనేది వాళ్ళు జంతు కలేబరాలు కలిపి నుంచి కొవ్వు వాడినారా? మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లో భాగంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కి నాకు ఏ ఇండికేషన్స్ లేవు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు ప్రజలు. ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు కూడా కందికుంట పార్టీ మారుతున్నారు. ఆ టైంలో కూడా మీరు వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఆయన రాజకీయాలే వేరు. నామినేషన్ల సమయంలో 5 మందితో, అటు ప్రత్యర్థులైతే లక్షలాది మందితో నామినేషన్లు వేస్తే ఆయన మాత్రం 5 మందితో నామినేషన్లు వేసిన పరిస్థితి. మరొక వైపు గన్మెన్లను సైతం దూరంగా పెట్టి ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో కదిరి నియోజకవర్గంలో ఒక అద్భుతమైన పాలన అందించాలి, ముఖ్యంగా ప్రజలకు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం అయినప్పటికీ ఆయన ప్రతిపక్షంలో ఉన్న, పాలకపక్షంలో ఉన్న ఆయన ఇంటి వద్దకే వెళ్ళి ఆయన సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడేటటువంటి ప్రజలు. ఇవన్నీ వేర్సి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి, కదిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కందికుంట వెంకటప్రసాద్ ఇప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా చేస్తున్నారు, ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి అద్భుతమైన పాలన అందివ్వాలని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి, అటువన్నిటితో మనతో మాట్లాడడానికి కందికుంట వెంకటప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు పూర్తిగా ఆయన మాటలో అయినా ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సరే, ఏంటి సార్ అసలు మీరు ఈ కదిరి నియోజకవర్గానికి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినట్టు, అప్పటి నుంచి మీ యాక్టివిటీస్ ఏంటి సార్? రెండోసారి గెలవడమే కానీ 21 సంవత్సరాల నుంచి పదవి ఉందా, పదవి లేదా, లేదంటే అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అనే ఆలోచన లేకుండా నిరంతరం ప్రజలతో బతకాలని ఒక నిర్ణయం తీసుకొని రాజకీయాల్లోకి వచ్చున్నాం. అందులో భాగంగానే అప్ అండ్ డౌన్స్ అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. ఈ నియోజకవర్గం అన్నది మొదటిసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ రెండోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం ఇది. పక్కనే భౌగోళికంగా చూస్తే, సామాజికంగా చూస్తే ఏమాత్రము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి నియోజకవర్గం కాదు ఇది. పక్కనే జగన్మోహన్ రెడ్డి ఉండడం, లేదంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉండడం, మైనారిటీలు, రెడ్లు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గంగా ఈ నియోజకవర్గం ఉంది. అతిపెద్ద నియోజకవర్గం కూడా. పేదరికం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం. ఇది నియోజకవర్గ పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకొని సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటూ వస్తున్నాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మాకు ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా మాతో ప్రవర్తించాల. అడగకుండా అసలు ఎప్పుడు కూడా టికెట్ ఆశించలేదు, అడగలేదు. అయినప్పటికీ ఇంటికి పంపించారు. ఓడినప్పుడు కూడా అంతే స్థాయిలో ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చున్నారు. ఇది పార్టీ పరంగా నాకున్నటువంటి నేపథ్యం. ఇంకా ప్రజల పరంగా అయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నానా, లేదా అసలు ఎమ్మెల్యేగా లేనా, అధికార పక్షంలో ఉన్నానా, ప్రతిపక్షంలో ఉన్నానా అనే ఆలోచన లేకుండా వాళ్ళ కష్టం వస్తే నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో అన్నా అని పిలిపించుకునే స్థాయికి రాజకీయాల్లోకి వచ్చినాం. దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఇంకా ఏ ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా దట్ ఈస్ అల్టిమేట్. ఇది గన్మెన్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద 307 కేసులు పెట్టినారు. ఇళ్ళ మీద దాడికి కూడా రావాలని చెప్పి ప్రయత్నం చేసినారు. ఆ రోజున మా గన్మెన్ లేరు, ప్రజలే కాపాడుకున్నారు, కార్యకర్తలే కాపాడుకున్నారు. ఈరోజున అధికారం ఉన్నప్పుడు ఇంకా కొన్ని వెసులుబాట్లు బాగా ఉంటాయి మాకు. మరి అటువంటి పరిస్థితుల్లో పిఎస్ఓలే మన దగ్గర ఉండాలనే ఆలోచన లేదు. వీళ్ళ నుంచి వచ్చేదాని నుంచి మాకు బ్యారికేడ్స్ అనుకుంటున్నాయి. కామన్ మ్యాన్ మమ్మల్ని అప్రోచ్ కావడానికి, పేదవాడు మా దగ్గర రావాలంటే ఈజీలీ యాక్సెసిబుల్ ఉండదనే ఆలోచనతోనే వద్దనుకున్నాం. కానీ దానికి వెనుక ఏ రకమైనటువంటి ఉద్దేశాలు లేవు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లోనే రోడ్డు పని పూర్తి చేసినాం. నిధులు వస్తాయా రావా అనే ఆలోచన లేదు. పని చేయాలనుకున్నా చేసినాం. సొంత నిధులు? సొంత నిధులు కాదు, మా కాంట్రాక్టర్ మా కృష్ణమోహన్ నాయుడు ఉన్నాడు. ఆ రోజు పార్టీ వాడే చెప్పంగానే నమ్మి చేసినాడు. మంత్రి గారితో కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. నేను ఈ రంగం రోడ్డు అంటే డబ్బులు వస్తాయి రోజు లేట్ అవుతుంది అన్నాడు. సరే అది ఏదైనా కానీ మేము చేస్తామన్నాము, చేసాం, ప్రజల కోసం చేసాం. అంతేకాకుండా హంద్రీనీవా ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి కృషి హంద్రీనీవా వాస్తవ రూపం దాల్చింది గత కూటమి ప్రభుత్వ హయాంలో.
కానీ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మేము తవ్వినటువంటి కాలువల్లో చుక్క నీళ్ళు ఇవ్వకుండా కొన్ని మండలాలకు అసలు చెరువులకు నీళ్ళు ఇవ్వకుండా పెట్టినటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 3 నెలల్లోనే అదే కాలువల్లో ఏమాత్రం ₹1 ఖర్చు పెట్టకుండా తలుపుల మండలానికి నీళ్ళు ఇచ్చినాం, ఎన్పికుంట మండలానికి నీళ్ళు ఇచ్చినాం. వాళ్ళు మర్చినటువంటి గాండ్లపెంట మండలంకి నీళ్ళు ఇవ్వడం అనేది మేము రూపకల్పన చేసి ఇప్పుడు టెండర్స్ ఫ్లోట్ చేసినాం. అంటే గత ప్రభుత్వం నాయకులైతే అసలు ఎటువంటి నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళైతే చెప్తున్నది అయితే కుప్పం వరకు తీసుకెళ్ళాం నీళ్ళు అని చెప్పి చెప్తున్నటువంటి కుప్పం నేపథ్యం. దగ్గర మీరైతే కూడా- మాత్రం ఇంతవరకు చుక్క నీరు ఇవ్వలేదని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నారు. కుప్పంలో సెట్టింగ్ చేసుకున్నారు. సెట్టింగ్ చేసుకొని నీళ్ళు ఇచ్చినట్టు రాత్రికి ఒకటి సెట్టింగ్ చేసి మరుసటి రోజు ప్యాకప్ చేసుకొని పోయినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లైనింగ్ పనులు పూర్తయిన తర్వాతే ఏదైతే మేము హెడ్ దగ్గర డ్రా చేయాల్సినటువంటి వాటర్ని పూర్తి సామర్థ్యంతో డ్రా చేయగలిగినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులకి అనుగుణంగానే లైనింగ్ పనులు పూర్తి చేసి పైన టోటల్గా మేము డ్రా చేయగలిగినటువంటి వాటర్ని డ్రా చేస్తున్నాం. అందులో భాగంగా 40 TMC ఆఫ్ వాటర్ హ్యాస్ బీన్ విత్డ్రాన్. ఇది ఒక రికార్డ్, చరిత్ర. ఇది ముఖ్యమంత్రి గారు ఇంకా పుష్ చేస్తున్నారు మమ్మల్ని 50 TMCలకు పోండి అని చెప్పేసి. ఈ 40 TMCల నీళ్ళు ఇప్పటివరకు ఇస్తా అంటే రైతులు నమ్మడం లేదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా నీళ్ళు ఇవ్వగలుగుతున్నారు వీళ్ళు అనేది ఆశ్చర్యపోతున్నారు రైతాంగం. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి రైతాంగాన్ని అడిగినా కూడా తలుపుల మండలం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి పులివెందుల మండలానికి కూడా, పులివెందుల తాలూకాకు కూడా మేము నీళ్ళు ఇచ్చినాం, కదిరి నుంచే ఇచ్చినాం. రైతాంగము ఆశ్చర్యంలో ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తు నీళ్ళు ఇస్తున్నారు వీళ్ళని. ఇక్కడ ప్రాంత ప్రజల కోసం ముఖ్యంగా, ఎందుకంటే ఇక్కడ నుంచి బయటికి బెంగళూరు కావచ్చు వలసలు వెళ్ళకోకుండా, అంటే ఫ్యాక్టరీలు కావచ్చు, ముఖ్యంగా హెల్త్ విషయం. ఎందుకంటే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో కొద్దిగా గ్యాప్ ఉంది అనేది ఒకటి. ట్రామా కేర్ సెంటర్ కావచ్చు, ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇటు బెంగళూరు కావచ్చు, ఇలాంటి అనంతపూర్ కూడా రెఫర్ చేసే పరిస్థితి. ఆ యాంగిల్లో మీరు ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఉంది? 100% ఉంది. ఇప్పుడు ఏరియా హాస్పిటల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున లాస్ట్ 5 yearsలో కూడా చాలా పెద్ద హాస్పిటల్ శాంక్షన్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికి మధ్యలో కాంట్రాక్టర్తో పని చేయించుకోవడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో వాళ్ళకి బకాయిలు చెల్లించడం, పనులు కూడా చేయిస్తాను, తొందరలోనే వాటిని వాడుకలోకి తీసుకొస్తాం. ఈరోజు రేపు ఏమైతుందంటే, నిజాయితీగా మాట్లాడాలంటే కరప్షన్ అనేది అదుపు చేయలేని పరిస్థితి లేకపోయింది అన్ని విభాగాల్లో కూడా. అది మెడికల్లో కూడా నేను అది ఎగ్జామ్షన్ అని అయితే నేను చెప్పను. తమాషైన వ్యవహారం లేకపోతున్నాం. గట్టిగా కట్టడి చేస్తే డాక్టర్లు ఉండరు, కట్టడి చేయకపోతే విచ్చలవిడితనం వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయే క్రమంలో మేము ఇంకా పూర్తి సక్సెస్ లేకపోయినామని నేను అనుకోవడంలా. స్టిల్ వీఆర్ ట్రయింగ్, కానీ ఖచ్చితంగా సాధిస్తాం. అది టూరిజం సర్క్యూట్ ఎందుకు చెప్పినామంటే, ఈ నియోజకవర్గము భౌగోళికంగా ఆలోచన చేస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. దీని రెవెన్యూ కూడా చాలా బాగుంది మాకు. దీన్ని మేము పొటెన్షియల్ ఏరియాగా కన్వర్ట్ చేసుకునే క్రమంలోనే మొదటి ఇయర్లోనే దాన్ని ఫోకస్డ్గా పోతున్నాం. దాంతోపాటు ప్యారలల్గా యోగి వేమన గారి సమాధి ఈ ప్రాంతంలోనే ఆయన జీవ సమాధి అయినటువంటి పరిస్థితి. దాన్ని ఒక 15 ఏళ్ల కిందట రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినారు. డీఫంక్ అయింది అది. దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఒక రెప్యూటెడ్ కంపెనీస్కి ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, నేను కావచ్చు, ISCLతో సంప్రదింపులు జరుపుతున్నాము. వాళ్ళ దగ్గర హోమ్ స్టే విధానంలో తీసుకురావాలనేది, టూరిజం పెంచాలనేది, ప్యాకేజ్ కింద పెట్టుకోవాలని చెప్పేసి. అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నటువంటి తిమ్మమ్మ మరిమాను మొన్నటి రోజున యోగి వేమన గారి జయంతి ఉత్సవాలు అధికారికంగా రాష్ట్ర పండుగ కింద అక్కడ చేస్తే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు చోటు దొక్కింది. దాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం అది. రెండోది, తిమ్మమ్మ మరిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆల్రెడీ స్థానం సంపాదించుకున్నటువంటి ప్రాంతం ఇది. పర్యాటక కేంద్రంగా అనాదరణకు గురైనటువంటి ప్రాంతం ఇది. ఎందుకనో మా పాలకుల వైఫల్యం ఇది. అది నేను కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు. మేబీ ఐ గాట్ హ్యాండిక్యాప్డ్, నాకున్నటువంటి పరిస్థితుల రీత్యా అపోజిషన్లో ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి, ఆ రోజున రాష్ట్ర విభజన అంశం ఉండింది కాబట్టి పూర్తిగా ఫోకస్డ్గా పోలేకపోయాను. యు గాట్ హ్యాండిక్యాప్డ్. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారాన్ని ఇచ్చినారు, అవకాశాన్ని ఇచ్చినారు కాబట్టి ఫోకస్డ్ పోతున్నాం. ఇవన్నీ కూడా నైసర్గికంగా భౌగోళికంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్. దీన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. దీన్ని మరింత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగితే ఈ ప్రాంతంలో టూరిజం అనేది 100% పెరిగి తీరుతుంది. తద్వారా తలసరి ఆదాయం మనుషులది పెంచాలనే ఆలోచన, ఉపాధి కల్పన జరిపించాలనే ఆలోచన. ప్యారలల్ టు దిస్ 2026లో 100% టూరిజం అనేది మేము గ్రౌండింగ్ అవుతున్నాం. దీంట్లో ఎక్కడా అనుమానం లేదు. వచ్చే రోజుల్లో
ఈషా ఫౌండేషన్తో కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నాం. వాళ్ళతో కూడా అడిగున్నా నేను. అడిగితే వాళ్ళకు 21 feet హైట్ స్టాచ్యూ పెడతా అంటే 200 feet పెట్టమని అడుగుతున్నా. అంతే స్థాయిలో పీపీపీ మోడల్లో ఒక గురుకుల పాఠశాలని కానీ ఆశ్రమ పాఠశాలని కానీ నెలకొల్పమని అడుగుతాను వాళ్ళని ఈ ప్రాంతంలో. ఎస్, ఇదే తిమ్మం మరి మనకు. నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేది లేకుండా ఉండడం అనేది చేయడం అనేది అంటే మీ టాలెంటా లేదంటే మీ పని మాట్లాడుతున్నా లేకుంటే ఏం చెప్తారు అసలు? నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదండి. వాళ్ళు ఏదైనా తిట్టుతారు నన్ను, వాళ్ళకి తెలిసిన రాజకీయం ఒకటే. కందికొండ ప్రసాద్ దొంగనో మోసగాడనో ఇంకోటో మాట్లాడతారు. వాళ్ళ ఆలోచన అక్కడికి ఆగిపోతుంది. 21 సంవత్సరము ఒక దొంగ, ఒక మోసగాడు ఒక ప్రాంతంలో, ఒక పార్టీలో, ఒక స్థానంలో కూర్చోలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అవి ప్రజల మనల్ని అసలు ఒక స్థానంలో కూర్చోలేడు. వాడు దొంగతనం చేసేవాడు, తప్పుడు పని చేసేవాడు, లేదంటే మోసగాడు ఒక ప్రాంతంలో ఒక అడ్రస్ మీద కూర్చోలేడు. అటువంటిది ఒకే పార్టీలో పోటీ చేశాను 5 సార్లు. ఈ కదిరి హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఇంతవరకు రెండోసారి గెలిచిన వాళ్ళు లేడు, రెండోసారి ఒకటే పార్టీలో ఉన్నోళ్ళు లేడు. అసలు ఒకసారి గెలిస్తే చిక్కడు దొరకడు. అటువంటిది ఒక నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం డీలిమిటేషన్ టు మళ్ళీ డీలిమిటేషన్ జరిగితే నేను ఒక్కరినే ఈ ఎంటైర్ హిందూపూర్ పార్లమెంట్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ కంటెస్టెడ్ కాన్సిక్యూటివ్ ఎలక్షన్ ఫ్రమ్ డీలిమిటేషన్ టు డీలిమిటేషన్. దట్స్ హిస్టరీ. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి దగ్గర వరుస క్రమంలో బీఫారాలు తీసుకోవడం తమాషా వ్యవహారం కాదు. ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇవ్వడది. అందులో నేనేమి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనో సెకండ్ జనరేషన్ పొలిటీషియన్ రాలా, లేదా ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోనో ఫ్యాక్షనిస్ట్గానో ఎలివేట్ అయ్యే చేయలా. ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ జనరేషన్ పొలిటీస్గా ఒక ఎంప్లాయీ కమ్యూనిటీ నుంచి కుటుంబం నుంచి వచ్చేసి పర్ఫామ్ చేస్తున్నా, కంటిన్యూస్గా కంటెస్ట్ చేస్తున్నా. ఇదే ఒక హిస్టరీ ఇది. అంటే మా అపోజిషన్ వాళ్ళకి అర్థం కాల, రాజకీయాలు చేయడం రాలా. నేను ఒక తప్పు చేశా. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కేవలం నా నెగ్లిజెన్స్తో ఒక 800 ఓట్లతో 900 ఓట్లతో నేను ఇంట్లో పడుకొని పోగొట్టా. అది వాళ్ళకి గొంతుకు పెంచింది. అసలు ప్రసాద్ అనేవాడు చాలా బలహీనుడు, ప్రసాద్ నాయకత్వం ఏమీ లేదు, లేదంటే తెలుగుదేశం ఏమీ లేదు, వైఎస్ఆర్సీపీ చాలా గొప్పది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చాలా గొప్పోళ్ళు, మేము చాలా గొప్ప నాయకులు అనే భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. దానికి అవకాశం నేనే ఇచ్చిన. ఈ రోజున వాళ్ళకి అవకాశం లేకుండా పోతుండేది ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ప్రసాద్ ఈజ్, దిస్ ఈజ్ యాసిడ్ టెస్ట్. అది మంచోడి బుద్ధి మాంసం ఉన్నప్పుడే తెలుస్తుంది, నాయకుడి బుద్ధి అధికారం ఉన్నప్పుడే తెలుస్తుంది. నన్ను అధికారంలో చూస్తున్నారు కాబట్టి నా వ్యక్తిత్వం కానీ నా క్యారెక్టర్ కానీ ఇదే అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. సార్, మొదటి నుంచి మీరు ఎక్కడ ఏ నియోజకవర్గంలోకి ఎక్కడ తొంగి చూడరు, అసలు మీరు ఎక్కడ దాని గురించి కూడా పెద్దగా మాట్లాడరు కూడా. ఓన్లీ మీ అధినాయకుడినో మీ పార్టీని మాట్లాడితేనే మీరు కామెంట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఇటీవల కాలంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే మీద మీరు ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఏం లేదు, ప్రకాష్కు నాకేం వ్యక్తిగతంగా ఏమీ లేవు. కాకపోతే అతను లైన్ క్రాస్ అవుతున్నాడు. ఎంత కాదనుకున్నా నాకు కూడా ఆ కుటుంబంతో ఒక అసోసియేషన్ ఉంది, ఈ పార్టీతో ఒక అసోసియేషన్ ఉంది. ఇది మన సొంతం. అతను దారి తప్పి మాట్లాడి లైన్ తప్పి మాట్లాడేటప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత సమాజంలో, సభ్య సమాజంలో ఉన్నటువంటి నాయకులకే కాదు సామాన్య పౌరులకు కూడా ఉంటుంది. కాకపోతే నాయకులు కొంచెం వెసులుబాటు ఏమంటే మీరు తొందరగా దాన్ని టెలికాస్ట్ చేస్తారు, సామాన్యుడు మాట్లాడితే మీరు టెలికాస్ట్ చేయరు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ కూడా నేను వాడుకోకపోతే అసలు నా పాత్ర మీద నాకు స్పష్టత లేదంటే విరుచుకుపడ్డం అంటే బేసిక్గా ఆయన ఒక ఆడ మనిషిని చూడకుండా అడ్డగోలు మాటలు మాట్లాడతారు. తప్పది. రాజకీయంగా మాట్లాడండి, నిర్మాణాత్మకంగా మాట్లాడండి. అనవసరం మాటలు, అడ్డగోలు మాటలు. ఇవాళ రేపు కారు కొంటే అదొక న్యూసా? అందరూ చార్టెడ్ ఫ్లైట్స్ పెట్టుకుంటున్నారు నాయకులు. ఇవాళ రేపు టైమ్ ఈజ్ ఎసెన్స్, సమయం విలువ పెరిగిపోయింది. అసలు ఎంత పని చేసినా పని దొరుకుతుంది. గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత మనిషి పని చేయాలి, కానీ 24 గంటలు పని చేసినా పని జరగవచ్చు. ఎందుకంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇంతకుముందు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు. ఇక్కడ సూర్యుడు పొద్దుగూకితే అక్కడ సూర్యోదయం అవుతుంది, అక్కడ సూర్యుడు పొద్దుగూకితే ఇక్కడ సూర్యోదయం అవుతుంది. అటువంటి గ్లోబల్ ఎకానమీ వచ్చిన తర్వాత రాత్రి మూలు పని చేసేయడానికి అవకాశం ఉంది. కాబట్టి టైం తొందరగా చేసుకోవాలా, లేదా ఎఫిషియన్సీ లెవెల్ పెంచుకోవాలని వీఆర్ గెట్టింగ్ ఎక్విప్డ్ విత్ అవర్ సెల్ఫ్స్. మేమే కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ పోతాం. అది రాజకీయాల్లో ఒక భాగం అయిపోయింది. ఒక రెండో తరం రాజకీయాలు చేసినారు వాళ్ళు, 4-5 సార్లు ఎమ్మెల్యే చేసినారు. వాళ్ళ కారు కొంటే దాని న్యూస్ కింద చెప్తాడు. ఓ లెక్సస్ కారు కొంటే నా గురించి చెప్తాడు. నేను లెక్సస్ అపోజిషన్లో కూడా లెక్సస్ ఉన్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా దగ్గర 6 కార్లు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చినాక అమ్ముకుంటాను ఇంకా అప్పులు చేసి. అంతేగాని రాజకీయాలకు రాకముందు మా దగ్గర లేకుండా మేము సైకిల్లో రాలా. మేము సైకిల్ బ్రాండ్ మీద వచ్చింటాం. అంతే డోర్ ఉంది కదా అని, కెమెరా ఉంది కదా అని చెప్పేసి, ఒక ఎక్స్ఎమ్మెల్యే అనే ట్యాగ్ ఉంది కదా అనేసి, వీళ్ళేందో సినిమాల్లో నరసింహారెడ్డో వీరసింహారెడ్డో
లేదు ఇంకోటో పేరు నరసింహనాయుడు అని పేర్లు పెట్టుకొని ఇది చేస్తా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ రేపు మీ వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలతో చేసి ఏ నియోజకవర్గం ఇంకా కొన్ని ఉన్నాయి, 1-2 నియోజకవర్గాలు వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు మారండి. ప్రజలు ఎవరు మీ గొడవలకి మీ మీసాలు తిప్పేకి మీ తొడలు కొట్టే దానికోసం లేరు. వాళ్ళ జీవితాల్లో మార్పు కోరుకుంటున్నారు. మీ పరిపాలనలో గుడ్ గవర్నెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించే వాళ్ళని మా గుండెల్లో పెట్టుకొని ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఆ టెక్నిక్ కనుక్కోవడంలే, ఆ పల్స్ క్యాచ్ చేయడంలే. మీరు ఎంతసేపు పాతకాలంలో ఉన్నట్టు నేను చంపిన 6 మందిని చంపితే గొప్పలను అవుతాం, బాంబులు వేస్తే గొప్పలు అవుతాం, మా తాత ఇది, మా నాయన ఇది మా కాలాలు ఇవి అంటే ఎవడు వినే పరిస్థితి లేదు. నౌ ద జనరేషన్ ఈజ్ జెన్జీ. సార్ మీరు పరిటాల రవితో కూడా కలిసి జర్నీ చేశారు, ఏం చెప్తారు సార్ అసలు ఆ జర్నీ ఎలా ఉండింది ఏంటి? అసలు నాకు 20 ఏళ్ళ 23 ఏళ్ళు 24 ఏళ్ళ వయసు, అప్పుడు నాకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ. బట్ ఫర్ సర్టెన్ రీజన్ సర్టెన్ కాజ్ వి గాట్ ఎమోషనల్లీ అటాచ్డ్. ఆ రోజు ఒక కాజ్ కోసం అనుకున్నాం. తర్వాత కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. ఒక మంచి చేయాలన్నప్పుడు కొన్ని తప్పులు కూడా చేసి ఉండొచ్చు. వీఆర్ లర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. దట్ ఈస్ అ కన్విక్షన్ ఐ హ్యావ్. అప్పట్లో మేము ఏదైనా ఒకటి అలా తప్పులు చేస్తున్నా కూడా లేదు, ఆయన నాయకత్వ పటిమ అనేది గొప్పది. ఆయన ఒక కాజ్ కోసము మేబీ ఆయన సొంతంగా ఆయన నిలబడడం కోసం ఫైట్ చేసే క్రమంలో ఒక శేష ఎకనామిక్ ఈక్వేషన్లో కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైన ఆయనకి. సొసైటీ సచ్. అటువంటి క్రమంలో ఆయన ఎదిగినాడు, ఒక స్థాయికి ఎదిగినాడు. ఆయన ఇబ్బంది పెట్టుకునే పరిస్థితిలో పోయినాడు. అవన్నీ దగ్గరగా చూసినటువంటి వ్యక్తులుగా మేము సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మా ఆలోచనలో మార్పులు తీసుకొస్తున్నాం. ఐడియాలజీ ఈజ్ సేమ్. ఆ రోజు కూడా అణగారిన వర్గాల కోసం, అణిచివేత గురవుతున్నటువంటి వర్గాల కోసం ఆయన ఒక రకమైనటువంటి పోరాటం చేస్తే మారినటువంటి పరిస్థితుల రీత్యా ఈరోజు కాలానికి అనుగుణంగా ఈరోజు పేదవాడి కోసం, అణగారిన వర్గాల కోసం, అణిచివేత గురవుతున్నటువంటి వాళ్ళ కోసం పోరాడుతూనే ఉన్నాం. బహుశా ఆ రోజు పోరాడినటువంటి పోరాటాలకి ఈ రోజుకి భావసారూప్యత లేకపోవచ్చు, కానీ చేసేటువంటి విధానంలో తేడా ఉండొచ్చు, కానీ భావసారూప్యత ఉంది. సేమ్ ఈక్వేషన్స్ ఇప్పటికీ ఉన్నాయి, దానికోసం మీరు పోరాడుతూనే ఉంటారంటే తప్పదు. అది ఒకని విప్లవం ఇంకొనికి ఎప్పుడు తీవ్రవాదం. సార్ ఇప్పుడు స్టేట్లో మొత్తం స్టేటే కాకుండా బయట కూడా పూర్తిగా వైబ్రేట్ అవుతుంది, మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అడల్ట్రేషన్ అనేది, కల్తీ అనేది అసలు మీరు సరైన టైంలో స్పందించలేకపోతున్నారా? కూటమి డిఫెన్స్ చేయలేకపోతుందా? ఏంది కారణం ఏంది అసలు? ఎందుకంటే వాళ్ళు ఓన్లీ జంతువుల సంబంధించింది కల్తీ జరగలేదు అనే దాని మీదే మాట్లాడుతున్నారు. దాన్ని మీరు కరెక్ట్గా ప్రజల వద్దకు తీసుకెళ్ళామని అనుకుంటున్నారు? మీకు చట్టం చెప్తాను. ఒక డాక్యుమెంట్ ఉంటుంది. మామూలుగా ఫోర్జరీ అంటే ఏమనుకుంటారంటే సంతకం మారిస్తేనే ఫోర్జరీ అనుకుంటారు. ఇట్స్ నాట్ ద మీనింగ్. ఒక డాక్యుమెంట్లో ఏదైనా ఒక పదాల పొందికలో ఒక పదాన్ని మార్చే ప్రయత్నం చేసినా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్జరీ. ద సేమ్ విత్ ద అడల్ట్రేషన్. నెయ్యి కూడా వాళ్ళు జంతు కలేబరాలు కలిపి నుంచి కొవ్వు వాడినారా, ఇంకో కొవ్వు వాడినారా వాడితే సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఆన్ రికార్డ్ కల్తీ జరిగింది వాస్తవం, కల్తీ జరిగింది వాస్తవం, దాని మీద సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం వాస్తవం అనే మాటలు ఆయన నోట్లో నుంచి వచ్చినాయి. ఇక అప్పన్న చాలా చిన్న స్థాయి వ్యక్తి, తల్లిదండ్రులు లేరు ఆయనకి. ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఆయన మా కమ్యూనిటీ వాడే. ఒకానొక టైంలో కదిర్లో కూడా సంబంధాలకు వచ్చినాడు. ఆయన అనాథ, బట్ ఈజ్ ఏ నియో రిచ్. ఈ రోజున కోటీశ్వరుడు ఆయన. ఎట్లయినాడు? టెక్నిక్ ఏంది? కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి. సుబ్బారెడ్డి గారి లెటర్ హెడ్ మీద ఉన్న ఫోన్ నెంబరు అప్పన్న ఫోన్ నెంబర్ ఒకటే. టీటీడీలో దర్శనాలతో సహా ఆ రోజు నుంచి ఆయన చైర్మన్గా ఉన్న రోజులు అతనే చూసేవాడు. ఈవెన్ ఏపీ భవన్ కూడా ఇన్ఛార్జ్గా ఉండేవాడు. ఇక్కడ నుంచి పూర్తి సెక్రటరీ స్థాయి హోదా ఇచ్చినారు ఆయనకి. ఇన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే అడ్డగోలు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని పచ్చిగా చెప్పాలంటే ఆయన క్రిస్టియానిటీని ప్రమోట్ చేయాలనుకున్నాడు. అది బావ దగ్గర నుంచి మొదలు పెడితే ఈయన వరకు నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. దానికి అతీతుడేం కాదు ఆయనకి. హిందువులంటే ఆయనకు గౌరవం లేదు, హిందుత్వం అంటే నమ్మకం లేదు. ఎప్పుడు కూడా పరమతస్తులు తిరుమల దేవస్థానాన్ని సందర్శించాలంటే ఎంట్రీ చేసి పోవాలి, అనుమతి తీసుకొని పోవాలి. కానీ ఎప్పుడు చేయలే ఆయన. అంటే ఆయన ఆలోచన విధానమే సుస్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి మంచితనం ఏంటంటే ఎమోషనల్గా అటాచ్ అవుతుంటారు. ఆయనకున్న అడ్వాంటేజ్ ఏమంటే పేర్లు రెడ్డి,
ఇంట్లో క్రాస్ అంటే జీసస్ క్రిస్ట్. కులానికి తెలియకుండా మతాన్ని మీరు పోయి అబ్జర్వ్ చేయకపోండి. మాలలు కానీ క్రిస్టియన్స్ కానీ జగన్ మావాడు అంటారు, రెడ్లు పోతే మావాడు అంటారు. కులానికి తెలియకుండా మతానికి తెలియకుండా కులాన్ని రెండింటిని వాడేసేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. సబ్సిక్వెంట్గా ఆయన ఫార్ములా కూడా మీరు గమనిస్తే టికెట్లు ఇచ్చే క్రమంలో కూడా ఎప్పుడైనా కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా భర్త రెడ్డో భార్య రెడ్డో ఉంటేనే ఎలక్షన్ చేస్తూ టికెట్లు ఇస్తూ వస్తాను, చాలా చోట్ల చేస్తూ వస్తున్నాడు. ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు పొలిటికల్గా. అంతేగాని ఇది ప్రజల మనోభావాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డి అడల్ట్రేషన్ గురించి చాలా లీస్ట్ బాధడ్. ఆయనకు అవన్నీ కనపడు. ఆయనకు డబ్బు కావాలా, డబ్బులు ఇస్తే ఎలక్షన్లు చేసుకోవాలా, ఎలక్షన్ చేస్తే ఎలక్షన్ గెలవాలా, ఎలక్షన్లో గెలిస్తే మళ్ళీ డబ్బు సంపాదిలా. దట్ ఈస్ వాట్ ఎవర్ ద మీన్స్. అడల్ట్రేషన్ మీరు కల్తీ నెయ్యిలో చేసినాడా, మందులో చేసినాడా, మద్యంలో చేసినాడా అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. ఆయనకి ఎమోషన్స్ ఏమి ఉండవు. ఈజ్ ఎ మెటీరియలిస్ట్. ఆయనకు డబ్బు కావాలా, అది కల్తీ నెయ్యి అయినా చేస్తాడు, కల్తీ మద్యమైనా చేస్తాడు. దీని మీద మాట్లాడడానికి కూడా పొలిటికల్ పార్టీస్ కూడా కొద్ది వరకు లిమిటేషన్స్ ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ లైన్ దాటి మాట్లాడినప్పుడు సమాజంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకి ఏదైనా కానీ, లేదంటే వాళ్ళ భావోద్వేగాలు కానీ, వాళ్ళ భావాలు కానీ, మనోభావాలు కానీ నొప్పించే విధానం ఏమైనా దొరుకుతుందా అనే ఆలోచన చాలా జాగ్రత్తగా, చాలా కీన్గా బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగానే చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది ఒకటి. అంతకుముందు ఏడుకొండలవాడి గురించి రాజశేఖర రెడ్డి మాట్లాడితే ఏమైపోయినాడో తెలుసు. ఏడుకొండల్ని ముట్టుకున్నవాడు ఎవడు బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి. మరి వచ్చే రోజుల్లో ఆ ఏడుకొండలవాడే జగన్మోహన్ రెడ్డికి అడల్ట్రేషన్ అంటే ఏంది, అడల్ట్రేషన్ జరిగిందా లేదా, అడల్ట్రేషన్ మీద కూడా ఏం నిర్ణయాలు రావాలో ఆ నిర్ణయాలన్నీ కూడా భగవంతుడు ఏడుకొండలవాడే నిర్ణయాలు తీసుకుంటాడు. వచ్చే రోజులు మీరు వేచి చూసి ఉండండి. సార్ ఇది ఓకే. మీరు ఎందుకంటే ఇప్పటికైతే గత ప్రభుత్వంలో తప్పుల మీద తప్పులు జరిగాయని చెప్పి చూపిస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ముందుకు స్టెప్ వెళ్ళట్లేదు అనేది ఒక చర్చ. మరొకటి, గత ప్రభుత్వంలో మీరు చిన్న మాట మాట్లాడినా మీలాంటి నాయకులకు కూడా కేసులు బనాయించడం, లాంటి అరెస్టులు చేయడం, ఇటువంటివన్నీ జరిగినటువంటి నేపథ్యం. ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా అసలు మీ వైపుగా ఇప్పుడు మీ అధినాయకుడిని ఏదైనా మాట్లాడినప్పుడు కూడా మీ స్థాయిలో, ఎందుకంటే స్టేట్ వైడ్గా అంత పెద్ద ఎత్తున ఎక్కడ ఆ రియాక్షన్స్ రావడం లేదు అనేది ఒకటి ఉంది. దీన్ని మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అసలు మీలాంటి స్థాయిలో ఒకరిద్దరు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ అది పెద్దగా డిఫెన్స్ చేసే ప్రక్రియలో కూడా ముందుకు రావట్లేదు. అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే వరకే పరిమితం కావాలి. ఇంతకు మునుపు మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డిని గమనిస్తే ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి కాకమునుపు కూడా ఊరూరా తిరిగి చెప్పుతో కొట్టాలి ఊరేయాలని మాట్లాడినాడు. అసలు వాళ్ళ డిఎన్ఏలోనే అసభ్య పదజాలము, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడము, రెచ్చగొట్టడం ద్వారా సమాజంలో శాంతి భద్రతల ఇబ్బంది తలెత్తే విధంగా ప్రవర్తించడము, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అనేది వాళ్ళ డిఎన్ఏలో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ వన్స్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఫర్ హిమ్. ఒకసారి అపోజిషన్లో పోయిన తర్వాత అదే విధానంతో ఒకసారి అవకాశం చూద్దామని ప్రజలు ఇస్తే నేను ఇట్లా తిట్టిన దానికి అవకాశం ఇచ్చినాడు అనుకుంటున్నాడు ఆయన. 5 ఏళ్ల కాలంలో రాముడి తలని శిరచ్ఛేదం చేసిన, రథాన్ని తగలబెట్టిన, హిందుత్వాన్ని మట్టుబెట్టిన ప్రజలు చూస్తూ ఊరుకున్నారు. ఎప్పుడైతే ఎన్నికలు సమీపించిన తర్వాత 151లో 50 పోతే 100 ఉంటాయి, 30 పోతే 120 ఉంటాయి, లాస్ట్కు 60 పోయినా 90 ఉంటాయి, మళ్ళీ మేమే అధికారం అనే ఆలోచన చేసినటువంటి వాడికి 2 మధ్యలోది పీకేసి ఆ పక్క ఈ పక్కది 11 అప్పచెప్పినారు. వచ్చే రోజుల్లో మళ్ళీ మేము చేసిన అటువంటిది ప్రజలు హర్షించరు. కాబట్టి బ్యాలెన్స్గా బొమ్మని చెప్పేసి మా పార్టీలో నిర్ణయం ఉంది. పార్టీ ఆలోచన కూడా ఎప్పుడు కూడా క్రమశిక్షణ తప్పకూడదనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందుకు కట్టుబడి ఆయన ఏం మాట్లాడినా ప్రజాస్వామ్యబద్ధంగానే సమాధానాలు చెప్తున్నాం. మన జరిగినటువంటి 1-2 ఇష్యూల్లో కూడా మళ్ళీ మేమే దాన్ని అది పొరపాటు జరిగింది, దాన్ని అటువంటివి జరగకూడదనే ఆలోచనకు వచ్చున్నాం పార్టీ లైన్లో. కాబట్టి అటువంటి దాటిని మేము నమ్మము. ఎప్పటికప్పుడు వాళ్ళు తప్పు చేసేది ఖండిస్తాం. కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా, అంటే కార్యకర్తలకు, అభిమానులకు ఒకటి ఇది ఉంటుంది కదా సార్, మా నాయకుడిని తిడితే ఏకంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని సైతం తిడుతూ ఉంటే అనేది ఎమోషనల్ కమిట్మెంట్స్ ఉంటాయి. అటువంటి చోట వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు అనేది ఒకటి. మరొకటి, అసలు ఇప్పుడు మళ్ళా కుల రాజకీయాలు, ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఈ బల్జల్ని కావచ్చు లాంటి వీళ్ళందరినీ కూడా పూర్తిగా కార్నర్ చేస్తుంది అనేది మరొక యాంగిల్ తీసుకున్నట్టు వస్తున్నటువంటి పరిస్థితి. కుల రాజకీయాలు అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫార్ములా అదే. కులాల మధ్యన చిచ్చు పెట్టడము, లబ్ధి పొందడం, కులాల్ని విడగొట్టడము, లబ్ధి పొందడం. ఇది ప్రజలు కనుక్కోవాలి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు. అన్ని కులాల్ని కలుపుకోవాలనే ఆలోచన.
మీరు ఒకసారి గమనిస్తే మైనారిటీస్లో మాకు వచ్చే ఓటింగ్ చాలా తక్కువ. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గర్వంగా చెప్తాము, ఆయన మైనారిటీలు చేసినట్టు ఏ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. చంద్రబాబు నాయుడు చేసినంతగా. అంటే ఆయనకు ఎలక్షన్స్ వేరు, సమాజం వేరు. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉండాలా, అందరికి కూడా ప్రభుత్వం అనేది సమానంగా చూడాలనేది ఆయన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. కార్యకర్తలకు ఎమోషన్స్ ఉంటాయి, ప్రజలకు ఎమోషన్స్ ఉంటాయి. దాన్ని కరెక్ట్ సరైనటువంటి విధానంలో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద ఉంటాయి. అందులో భాగంగానే మా నాయకుల్ని, కార్యకర్తలు మేము సర్ది చెప్పుకోవాలి. బాధ ఉంటుంది, మా మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఖచ్చితంగా మేము అటువంటి కార్యక్రమాలని అణచివేయాలా, లేదంటే వాళ్ళని శాంతింపజేయాలన్నప్పుడు నీకు చేతగానితనమో లేదంటే నీకు ఇంకొకటి అని చెప్పి మాట్లాడతారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మా కార్యకర్తలే. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీదే ఉంటుంది. వాళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీదే ఉంటుంది. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది రాజకీయాల్లో ఒక ఆర్ట్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ లర్న్ లాస్ట్ 21 ఇయర్స్లో. మీరు ఇందాక రవి గారి దగ్గర నుంచి చెప్తూ వచ్చినారు. రాజకీయాల్లోకి వచ్చినాక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలడం అనేది తప్పనిసరి పరిస్థితి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్గా థింక్ చేసేవాడే సీజన్ లీడర్ అవుతాడు. కాబట్టి కార్యకర్తలు కూడా నాయకులుగా చాలామంది కావాలా, వాళ్ళు కూడా ప్రజల్లో గౌరవం ఉండాలంటే వాళ్ళని బ్యాలెన్స్ చేయడం అనేది పార్టీకి కానీ, పార్టీ నాయకులైనటువంటి మా మీద కానీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే చేతగాక కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా బతకల్లా, ప్రజలు ఆదర్శంగా బతకాలనే ఆలోచనకే దానికి వచ్చి ఆగుతున్నాం. అంతకుమించి ఇంకోటి కాదు. సమయం అనేది అందరికీ అవకాశాలు ఇస్తుంది. దీన్ని వేరే వేలో కూడా తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజం ఖచ్చితంగా నిరూపితమవుతుంది. ఈ రోజున మళ్ళీ కమిషన్ వేస్తున్నారు సింగిల్ మ్యాన్ది. ఖచ్చితంగా దాంట్లో నిజానిజాలు తేలుతాయి. ఎక్కడా తప్పించుకోలేరు దోషులు ఎవరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కొట్టేదాని నుంచో, తిట్టేదాని నుంచో, తగలబెట్టేదాని నుంచో క్షణికానందమో లేదా అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ రావచ్చేమో, కానీ ఆ మంటలు ఆరకముందే ప్రజల్లో మనసుల్లో మంటలు రేగుతాయి. అది తప్పు. ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరొకసారి పాదయాత్ర చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. అంతే రియాక్ట్ వైఎస్ షర్మిల కూడా, మీరు ఎన్ని యాత్రలు చేసినా కూడా మీరు అధికారంలోకి రాలేరు అన్నట్టు షర్మిల చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కుటుంబ నాయకులుగా మీరు ఏం చెప్తారు? షర్మిల చెప్పాల్సిన అవసరం లేదు, సామాన్య మనిషి అయినా చెప్తాడు. కదిరి నియోజకవర్గంలో సామాన్య ఓటర్ అడుగుతాడు. పక్కనే నియోజకవర్గం ఉంది, అయింది పక్కనే ముఖ్యమంత్రి ఉన్నాడు. మీ చిన్నాయన చంపేకి గొడ్డలు తీసుకున్నావు, కానీ ముఖ్యమంత్రి అయినాక ఒకరోజు వచ్చిన పాపాన్ని పోయినావా మా నియోజకవర్గంలోకి? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఈ మొదటి సంవత్సరంలోనే తండ్రి కొడుకులు ఇద్దరిని ఈ నియోజకవర్గానికి తెచ్చుకున్నాం. ఈ నియోజకవర్గానికి కొన్ని నిధులు మంజూరు చేసుకున్నాం, కొన్ని పనులు చేయించుకున్నాం. అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిబద్ధత. పక్కనే ఉండే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతానికి రాలా. అప్పట్లో ఓట్లు అడుక్కునేకి వచ్చినాడు, గొడ్డలు కొనుక్కునేకి వచ్చినాడు. ఇప్పట్లో మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. మొదటిగా పక్కనే ఉండే కదిరి నియోజకవర్గ ప్రజలకు చెప్పాలా, నేను 5 ఏళ్ళు రాలేదు, 5 ఏళ్ల పాటు పరదాలు కట్టుకొని తిరిగినాను, 5 ఏళ్ల పాటు నేను ఆకాశంలోనే ఎగిరినాను, ప్రజల మధ్యకి రాలేకపోయినాను. మొదటిగా క్షమాపణ చెప్పాలి ఆయన నిజాయితీపరుడైతే, తర్వాత పాదయాత్ర చేయాలి. ఇటువంటి వ్యక్తులు భావోద్వేగాల్ని రెచ్చగొట్టల్లా, లేదంటే సానుభూతి పొందల్లా, ఎమోషన్స్ మీదనే మన ఎంపైర్ని బిల్డప్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు. వాళ్ళు సరైనటువంటి బుద్ధే చెప్తారు. ఈయన చెప్పులు అరగాల్సిందే, కాళ్ళు అరగాల్సిందే, మోకాళ్ళు అరగాల్సిందే, కానీ ఈయనకి భవిష్యత్తులో అయితే అవకాశం ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, ఇప్పుడు ఏదో మినిస్ట్రీ ఎక్స్పాన్షన్లో భాగంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కి స్థానం లభిస్తుంది అనేది జిల్లా వ్యాప్తంగా కానీ బయట కూడా చర్చ. ఇది మీ వరకు ఏమన్నా ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయి? నాకు ఏ ఇండికేషన్స్ లేవు. నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు ప్రజలు. ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు కూడా ప్రజలతోనే ఉండా, ఎమ్మెల్యే గెలిపించినా కూడా ప్రజలతోనే ఉంటాను. మా పార్టీ బలోపేతానికి పనిచేస్తాను, మా ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తాము. రాజకీయాల్లో ఓర్పు ఉండల్లా, పని చేసుకుంటూ పోవాలా. సమయము ఆ టైం వచ్చినప్పుడు నిజంగా పార్టీ గుర్తిస్తే, నేను టికెట్ అడగకుండా టికెట్ ఇచ్చిన పార్టీ, ఇంతకంటే పార్టీ నాకు చేయగలిగింది ఏం లేదు. నన్ను ఇన్నిసార్లు ఆదరించినారు నియోజకవర్గ ప్రజలు, ఇంతకంటే గొప్పది ఇచ్చేదేం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇంకా ఏదన్నా పొజిషన్ వస్తే పైన వాళ్ళు అనుకుంటే వస్తే రావచ్చేమో, అంతేగాని నాకైతే ఏం ఇండికేషన్స్ లేవు. దాని గురించి మన మైండ్లో కూడా లేదు. యాజ్ అన్ ఎమ్మెల్యే ఐ షుడ్ పర్ఫామ్, ఐ విల్ పర్ఫామ్. మీరు కంఫర్ట్ పార్టీలో, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రూమర్స్ వచ్చాయి కందుకుంట పార్టీ మారుతున్నారు. ఆ టైంలో కూడా మీరు చాలాసార్లు చెప్పారు నాకు కంఫర్ట్ ఉంది, మా అధినాయకుడితో కంఫర్ట్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే కంఫర్ట్గా ఉన్నారు ఖచ్చితంగా. అయితే అధినాయకత్వం ఏదైనా బాధ్యతలు ఇస్తే మాత్రం ఒబే చేస్తారు. అది తప్పదు కదా, వాళ్ళు ఏం చెప్పినా చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఇష్టం, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాము. మీరు గతంలో మీరు పార్టీ మారుతారన్నప్పుడు నేను కూడా నాకు ఆయన అంటే అయినా ఆయనతో ఏ రకమైన సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం రాజకీయాల్లో. అంతేగాని ఏదో పదవులు వస్తాయనో ఇవన్నీ పర్మనెంట్ కాదు. ఎవరికి ఏ పదవి పర్మనెంట్? ప్రజలు అధినాయకుడు. పబ్లిక్ పార్టీ ఈజ్ పర్మనెంట్ ఇన్ పాలిటిక్స్.
That is what- థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్ సార్. మీరు Thank you. ఒకవేళ మినిస్ట్రీ వస్తే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే మీతో చేస్తాం ఖచ్చితంగా. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.